నమో దేవి మహాదేవి శివాయే సతతం నమః నమ ప్రకృతే భద్రాయే నేతాం ప్రణదాస్పదాం. అమ్మవారికి ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలు నిర్వహించాలని శాస్త్రంలో ఉంది. అందులో చైత్ర నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో చేసేటువంటి శరన్నవరాత్రులు, మరి తర్వాత ఆషాఢ మాసంలో శాకంబరి నవరాత్రులు నిర్వహిస్తారు. మరి ఈ 3 నవరాత్రుల్లో భాగంగా అందరూ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నటువంటిది శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల్లో 9 రోజుల పాటుగా అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ఆ యొక్క అమ్మవారిని అర్చన చేస్తూ చక్కగా వివిధ రూపాలు, వివిధ చీరలు, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారిని మనం అర్చిస్తుంటాము. మరి యొక్క శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా మా యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రామసేన యూత్ పిల్లలందరూ కూడా ఇంకా ఇతర భక్తుల సహకారంతో సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతోనే అమ్మవారి అర్చన చేసుకుంటున్నాము. ఉదయమే 7 గంటలకు పూజ ప్రారంభమవుతుంది. తర్వాత మధ్యాహ్నం పూజ, మళ్ళీ సాయంత్రం పూజ. ఇక్కడ విశేషంగా 3 పూజలు ఆ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. చివరి రోజుగా మరి బుధవారం మహర్నమి రోజున మరి విశేషంగా చండీ హవనాన్ని నిర్వహిస్తాము. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. తర్వాత దసరా రోజున శమీ వృక్ష పూజను కూడా నిర్వహించి ఆ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉద్వాసన చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వివిధ కార్యక్రమాలు అందరూ కూడా భక్తులందరూ సహకారంతో విశేషంగా సామూహిక మహిళలతో కుంకుమార్చన పూజ, బతుకమ్మ పూజ, దీపార్చన ఇత్యాది కార్యక్రమాన్ని కూడా చక్కగా మా యొక్క రామసేన యూత్ పిల్లలందరూ కూడా పంతులు గారు చెప్పిన విధంగానే శ్రద్ధగా వింటూ ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నారు. మరి ఈరోజు 4వ రోజున ఈ యొక్క అమ్మవారిని మేము కాత్యాయని అవతారంలో ఇక్కడ ఆ యొక్క అమ్మవారిని అర్చన చేసుకుంటున్నాము. కాత్యాయని దేవిని పూజించడం వల్ల విశేషంగా వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే ఆ కాత్యాయని దేవిని అర్చించడం వల్ల వారు తప్పకుండా మరి వివాహం జరుగుతుంది అనేటువంటి శాస్త్రవచనము. కావున భక్తులందరూ కూడా మా నరసింహస్వామి దేవస్థానం అటువంటి ఆ యొక్క అమ్మవారిని మరి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాము.